40 ఏళ్ల చరిత్ర కలిగిన కురుబ కుల సంఘాన్ని విభజించకుండా ఐక్యంగా కొనసాగించాలని కురుబ యువత డిమాండ్ చేసింది. రాజకీయ స్వార్థాల కోసం కురుబ కులాన్ని సంఘాన్ని ముక్కలు చేయడం మానుకోవాలని హెచ్చరించింది. కుల పెద్దలు ప్రస్తుత అలాగే మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఒకే వేదికపైకొచ్చి ఒక కులం ఒకే సంఘం ఏర్పాటు చేయాలని కోరింది. సంఘం అధ్యక్షుడిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని సూచించింది. కురుబల సమస్యలపై గతంలో సంఘం అండగా నిలిచిందని గుర్తు చేస్తూ ఐక్యతను కాపాడేందుకు కురుబ యువత చేపట్టిన పోరాటానికి అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చింది. కులాన్ని విభజించే ప్రయత్నాలను ఇకపై సహించబోమని స్పష్టం చేసింది. రాజకీయ స్వార్థం కోసం కులాన్ని అడ్డం పెట్టుకుని సంఘానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ యూత్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక కులం ఒకే సంఘం, అది కురుబ సంఘం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్పందించి మాతో పాటు వందలాది మంది అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుబ కులస్తులు ఏదైతే సంఘంలో పదవులు ఉంటాయో ఆ పదవులకన్నిటికీ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే సంఘం ఉండాలా, అది కురుబ సంఘం ఉండాలా అని చెప్పి వారు స్పందించడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఎందుకంటే అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా కురుబ సంఘం అనేది ఒకే సంఘంగా ఏర్పాటు చేసి మరి ప్రజలు ప్రతి ఒక్క కులంలో కూడా కురుబ సంఘం ఒక క్రమశిక్షణగా సంఘం అని చెప్పి పేరు పొందినటువంటి సంఘం కురుబ సంఘం. మరి ఎంతోమంది పెద్దలు ఈ సంఘాన్ని ప్రారంభించారు, ఏర్పాటు చేశారు. గతంలో కూడా అనంతపురం జిల్లాలో ఎవరికైతే కురుబ కులస్తులకి కష్టాలు వచ్చాయో, నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా మీ కురుబ సంఘం ఉందని చెప్పి నిరూపించినటువంటి ఘనత కురుబ సంఘానికి. ఎందుకంటే ఆనాడు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారి నుంచి కూడా ఆయనతో పాటు బీకే పార్సారథి గారు కానీ, అదేవిధంగా రాగే పరశురాం కానీ, బోరపల్లి ఆంజనేయులు కానీ, సిపిఐ జగదీష్ అన్న గారు కానీ, ఇంకా చాలామంది సీనియర్లు వెంకటస్వామన్న గారు కానీ ఎంతోమంది ఈ పునాదులు వేసి ఈరోజు కురుబ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కురుబ సంఘాన్ని 4-5 సంఘాలుగా చీల్చి కుక్కల చిప్పని విస్తరాకలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కురుబ యూత్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే 4-5 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము అడ్డుకుంటాం. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క కురుబ కులస్తుడికి అన్యాయం జరిగిన మేము ముందుంటాం, అందులో మీరు కూడా భాగస్వాములు కావాలా అని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి కురుబ కులస్తులు కానీ, కురుబ సంఘం పెద్దలు కానీ, కురుబ కులానికి చెందినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ మీరందరూ కూడా ఏకతాటిపైకి రావాలా, ఒక క్రమశిక్షణతో ఉండాలా. ఎందుకంటే మన కురుబ కులం అనేది బయట నేను కురుబోన్నాయా, నాకు 1 లక్ష రూపాయలు అప్పియండి అంటే మీ కురువోడు నీకు ట్రాన్స్ఫర్ నోటు కూడా అవసరం లేదు, మీరు నమ్మకంగా ఉంటారు, 1 లక్ష కావాలంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పి ఒక పేరు ఉంది. ఆ పేరుకి మర్యాద తీయద్దండి. మీరు ఎదగాల, రాజకీయంగా ఎదగాలనుకుంటే సంఘాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నిజంగా మీరు ఎదగాలనుకుంటే మీ మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మీ మద్దతు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి కురుబ యువత ఆధ్వర్యంలో ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో ఇవాళ కురుబ యూత్ అంతా కూడా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మద్దతు ఇచ్చిన యూత్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా అందరిది ఒకే నినాదం, మాకు పదవులు వద్దు, మేము ఇంతకుముందు అనుభవించాం, కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. కానీ ఒకటే అధ్యక్షుడు ఉండాలి, ఒకటే సంఘం ఉండాలి. ఇప్పుడు ఏమైపోతా ఉందంటే సంఘంని విచ్ఛిన్నం చేస్తూ 4-5 సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ 4-5 జిల్లా అధ్యక్షులు 4-5 మంది రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా, ఇదేం మన తాతల ఆస్తి కాదు, తరతరాలుగా మనం అనుభవించడానికి
3 సంవత్సరాలు అనుభవించారు, 5 సంవత్సరాలు అనుభవించారు, 10 సంవత్సరాలు అనుభవించారు. దయచేసి స్వచ్ఛందంగా తప్పుకోండి, సంఘాన్ని ఏకతాటిపై తీసుకురండి. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉన్న ఈ జనాభాలో మరి మనమంతా కూడా ఐకమత్యంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు మనకు ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని కలవకోకుండా ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే మన వల్లనే కరేపాకు మారి తీసి పెడతారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీరు గుర్తు చేసుకోవాలి. వాళ్ళు గతంలో చూసినాం, పెద్దలంతా కూడా ఎంతో సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక మర్రి చెట్టులాగా ఒక వృక్షాన్ని తయారు చేస్తే ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారో ఆలోచించండి. ఒక్కొక్కడిగా కొమ్మలు కొట్టేసి మర్రి చెట్టుని రాష్ట్రకి ఏర్లు లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బయట వేరే కులస్తుల దగ్గర మనం ఎంత చులకనవుతున్నామో మీకు కూడా తెలుసు చులకనవుతున్నామని. కానీ ఎందుకు మీరు మొండి పట్టుకుని నేను అధ్యక్షుడు అని చెప్పి 4-5 మంది తిరుగుతూ ఉన్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, అందరు పార్టీల్లో ఉన్న పెద్దలందరి సమక్షంలో, విద్యావంతుల సమక్షంలో, ఉద్యోగస్తుల సమక్షంలో, మేధావుల సమక్షంలో ఎవరైతే వారిని మెప్పించి ఒప్పించి ఒకటే అధ్యక్షుడుంటే, నా పేరు బండి చంద్రశేఖర్ గౌడ్ సిద్ధు. ఒకే కులం ఒకే మతం అన్న విధంగా ఒక సంఘం అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. 3-4 సంఘాలు ఇంతవరకు చరిత్రలో, అనంతపురం చరిత్రలో లేవు, రాబోవు కూడా. పెద్దలందరూ గొప్పగా ఆలోచన చేయాలా. ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే మీరు ప్రత్యేకంగా దీన్ని గమనిస్తున్నారా? మీరు గమనించిండేది మీ అందరి సమక్షంలో సేమ్ ఇదే ప్రెస్ మీట్ దగ్గర మీరు మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలా. ప్రెస్ మీట్ అరేంజ్ చేసి పెద్దలందరూ తగు నిర్ణయాలు తీసుకొని యువతను ముందరు కలుపుకొని పోతేనే యువతనే ఏదైనా కానీ సాధించేది. యువత లేనిది భవిష్యత్తు లేదని ప్రధానమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం ముందుకెళ్తే ఈరోజు జిల్లా అధ్యక్షులు అంటారు, రాష్ట్ర అధ్యక్షులు అంటారు. కురుబ యువత తరపున ఏక నిర్ణయంతో ఇప్పుడున్న అన్ని సంఘాలని, యువజన సంఘం కానీ, కురుబ సంఘం కానీ, యువజన సంఘం కానీ, అన్ని సంఘాలని మేము ఏక నిర్ణయంతో అన్ని రద్దు చేస్తానం జరిగింది. ఎప్పుడైతే ఒకే కులం ఒకే సంఘం ఏర్పడుతుందో అంతవరకు ఏ సంఘమే కానీ మనగల్లో ఉండకూడదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దేవరగుడి వేణుగోపాల్, కురుబ యువత. మేము ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కురుబ యువత మరోసారి 2015 తర్వాత 2026లో మరోసారి కురుబ యువత ఫామ్ అవ్వడానికి కారణం, అప్పట్లో 2015లో అత్యధిక జనాభా కలిగి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక జనాభా కలిగి సామాన్య గుర్తింపు కూడా లేని కురుబ కులం, ఏదైనా కులం ఉందంటే అది కురుబ కులంగా ఉండేది. ఏదో ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారు అయ్యేవారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఇంకా మరెవరికి అవకాశం దక్కేది కాదు. రాజకీయంగా కూడా ఎవరికి గుర్తింపు లేదు. మరి కురుబ కులం అంటేనే మా బ్యాచ్లో మా తోటి వాళ్ళతో వేరే కులస్తులకి కురుబ కులం అంటేనే తెలియదు. మేము ఆ రోజు 2015లో కనకదాసి జయంతి చేయడానికి మా కురుబ యువత అంతా ముందుకు వచ్చి మొదలుపెట్టాం. 2015, 16 2 సంవత్సరాలు కురుబ యువత ఆధ్వర్యంలోనే అత్యంత భారీగా కనకదాసి జయంతిని నిర్వహించి మరింత గుర్తింపుని మేము పొందాం. మరి దాన్ని అదేవిధంగా మా పెద్దలు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఇంకా ఘనంగా నిర్వహించారు. మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాయి. ప్రతి ఒక్క పార్టీ 2 ఎంపీలని, 1 ఎంపీని కేటాయిస్తూ వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తూ వచ్చారు. అంటే రాజకీయంగా మనకు అభివృద్ధి వచ్చింది. అదేవిధంగా మనం కోరిన డిమాండ్ కనకదాసి జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ నెరవేరింది. మరి అక్కడితో మనకి చాలా ఇంకా అక్కడితో చాలదు కదా. మరి అదేవిధంగా అందరూ రాజకీయ లబ్ధి కోసమో మరి ఏ దానికోసమో ఏ ఆశ పెట్టుకొని వస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ కురుబ సంఘం అధ్యక్షుడు కావాలని చెప్పి వచ్చేస్తున్నారు. మరి దానికి వాళ్ళకున్న ఏదైనా అర్హత ఉండొచ్చు, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. పెద్దలందరూ నిర్వహించాలా. ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు,
వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మన కురుబ సంఘాన్ని ఫామ్ చేసేటప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళెవరు హాజరు కాకపోవడం, మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు. అందరికీ నమస్కారం. నా పేరు బుల్లే లింగప్రసాద్. మరి ముఖ్యంగా మా కురుబ యువత ఆధ్వర్యంలో ఇవాళ ఒక కులం ఒకే సంఘం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా గమనిస్తూ ఉంటే రాష్ట్రంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి ఎవరికి వారు అధ్యక్షులుగా చలామణి అవుతూ, డబ్బున్నవాడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, మంత్రి గారు చెప్పారని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, ఆన్లైన్ అధ్యక్షుడని ఒక ఆయన పేపర్లకు వేసుకుంటూ యాడ్స్ చేసుకుంటూ ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది కులానికి ఎంతవరకు సమంజసమని మేము అంతా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇలాగే మీరు కొనసాగితే కూడా జంతర్ మంతర్లో ఆ రోజు జంజీ యువత ఏ రకంగా స్పందించారో అదే రకంగా మీ ఇండ్ల ముందర ఈరోజు జంతర్ మంతర్ ప్రదేశం అనేది ఏర్పడతా ఉంది. దగ్గరలో మీరు అది బాగా ఆలోచించుకొని స్వచ్ఛందంగా మీరు రాజీనామాలు చేసి కులానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని చెప్పేసి యువత ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తుప్పటి హరీష్ బాబు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈడ అందరూ విచ్చేసినారు. ఈరోజు మనమంతా కలవడానికి ముఖ్య కారణం ఏమంటే ఒకే కులం ఒకే సంఘం. ఇప్పుడు గతంలో 3 సంఘాలుగా ఉన్నాము, 3 అధ్యక్షులు, 2 రాష్ట్ర అధ్యక్షులు, మొత్తం 5 మంది ఉన్నాము. ఇదంతా కూడా వద్దు, ఒకే కులంలో ఒకే అధ్యక్షుడు ఉండాలనేది మా ముఖ్యమైన నినాదము. మేము ఎంతున్నా కూడా ఒకరేమో ఆన్లైన్ ద్వారా అది ఒక పద్ధతిలో ఈరోజు కూడా పేపర్లో, పత్రికల్లో కూడా చూసాము. సరే, వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించండి. మీరు కావాలంటే కలిసి వచ్చి పాత్ర పోషించండి. కళ్యాణదుర్గం దొనసాం గారు మేము ఎవరికేం వ్యతిరేకమైతే కాదు, అందరు కలిసి ఒక వేదిక పైన మీరంతా కలిసి ఉంటే బాగుంటుంది. మనం ఒక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వాలని పోతాము. ముందు ఒక అధ్యక్షుడు వేయంటాడు, తర్వాత ఇంకొక అధ్యక్షుడు వేయండి, తర్వాత ఇంకొక అధ్యక్షుడు. ఎవరయ్యా మీరంతా